ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల సమస్యలున్నాయి. ఇప్పుడు మీరు బీసీ బిల్లు పాస్ చేసి బీసీలకు ఒరగబెట్టేది ఏమీ లేదు. అది పార్లమెంట్ సెషన్లో బీసీ బిల్లు గురించి ప్రస్తావననే కేంద్ర ప్రభుత్వం ఎత్తుతలేదు. ముందుగా మీరు తెలంగాణలో ఉన్న సమస్యల మీద పోరాడండి, తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చూడండి. కానీ ఇంతకుముందు ఒకసారి ఢిల్లీకి పోయి 70-80 లక్షల రూపాయలు ఖర్చు చేసి వచ్చారు బీసీ బిల్లు గురించి జంతర్ మంతర్ దగ్గర ధర్నా అని. మళ్ళీ ఈ 5 తారీఖు నుంచి ఏదైతే కార్యక్రమం పెట్టిరో ఆ కార్యక్రమాన్ని విరమించుకొని తెలంగాణలో ఉన్న సమస్యల మీద, సామాన్య ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపైన మీరు ఏదన్నా శ్రద్ధ వహించండి. వర్షాలు పడుతున్నాయి, నాళ్ళలు నిండిపోతున్నాయి, ఇనుకుడు గుంత లేదు. ఇనుకుడు గుంతల మీద కొద్దిగా దృష్టి సాధించండి. ఖచ్చితంగా ఇనుకుడు గుంతలు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలనేది ఒక జీవో పాస్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి, పంటలు కొట్టుకుపోయి చాలా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తామని మొన్న మంత్రివర్గం తీర్మానించడం ఏంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సమస్య ఏంటంటే ఇనుకుడు గుంతలు లేక, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేక వర్షం పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పును మీరు కూడా చేయకండి. బీసీ బిల్లు ఇప్పుడు అవసరం లేదు. మీరు బీసీ బిల్లు ఏదో బీసీలను ఉద్ధరించడానికి చేద్దాం అనుకుంటారు. అందులో బీసీలకు ఒరిగేది ఏమీ ఉండదు. బీసీ నాయకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే బీసీ బిల్లు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీరు పోరాడండి. ఆ సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రజలను మోసం చేయకండి. బీసీ నాయకులకు కూడా నా యొక్క మనవి ఏంటంటే ఫస్ట్ మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుందాం, దాని తర్వాత బీసీ బిల్లు గురించి కొట్లాడదాం. జై బహుజన, జై జై బహుజన.